7వ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు భూమి మీద యేసయ్య మనిషిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసయ్య? ఎలా ఉన్నాడమ్మా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. యేసయ్య భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట, నా యందు మీరు నిలిచి ఉండాలి. ఎవరి యందు? నా యందు కాదు అమ్మ, అర్థమైందా? ఎవరి యందు? ఎవరి యందమ్మా? యేసు ప్రభు నందు నువ్వు నిలిచి ఉంటే, ఆయన మాటలో నీ హృదయంలో నిలిచి ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇష్టమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇస్తాడు దేవుడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే స్వరంతో దేవుడు మాట వినపడుతుంది. నీవు ఏది అడిగినా ఇస్తాను అని దేవుడు స్వరంతో మాట ఇచ్చాడు. అలాగని ఏది పడితే అది అడగను. ప్రభువా నీకు ఇష్టమైన, దేవుడికి ఇష్టమా కాదా నేను అడిగేది అని ఆలోచిస్తాను. దేవునికి స్తోత్రం. ఏది పడితే అది దేవుడు అలాగ అన్నాడు కదా అని పనికిమాలను ఏది పడితే అది అడగను. దేవునికి స్తోత్రం. అసలు దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరన్నా ఏమన్నా ఉన్నారా? ఎవరు చెప్పండి? ఎవరు దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళు ఎవరు? నిజంగా యోబు నిలబడినట్టే. నేను అసలు యోబు గురించి ఆలోచించలేదు, కానీ నిజంగానే యోబు నిలబడ్డాడు. మరి ఎందుకు నిలబడ్డాడు? సమస్తం పోయినా సరే యోబు ఏమన్నాడంటే, ఎవరు వచ్చేది? సమస్తం పోయినా సరే యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మనం అంటామా? చిన్న గాయం తగిలితేనే మనం ఏం చేస్తామో తెలుసా? చిన్న గాయం అయితేనే, ప్రభువా అసలు ఎక్కడున్నావయ్యా, ఏం చేస్తున్నావయ్యా అంట. పిల్లలందరూ చనిపోయారు. ఒక కుటుంబంలో మనిషిని పోగొట్టుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మనుషులు పోగొట్టుకుని అందరూ చనిపోయి ఆస్తి అంతా ఒక్క రోజునే దివాలా అయిపోయింది. అంతా అన్నీ పోయినా సరే, అన్నీ పోయి ఎక్కడున్నాడు? అప్పుడు దాకా డబ్బు ఉంటే అందరూ ఏం చేస్తారు? అయ్యగారు, బాబు గారండి, యోబు గారండి, అయ్యారు అలాగా ఇలాగా అని పోగున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎవరు కనపడుతుందా కంటికి? ఎందుకు కనపడుతుందా? అతని దగ్గర ఏమి లేదు. ఇక మనకేమిస్తాడు? మొత్తానికి బూడిలో కూర్చున్నాడు, గోపుకుంటున్నాడు. దురదొస్తుంది, దీపం మీద దురదొస్తుంది. ఎవరు ఎక్కడైనా దురదొస్తే మెల్లిగా గోపు, చీపు మీద దురదొస్తే అయ్యగారు దురదాన్ని వంక చెప్పి నిజంగా ఈ గోపుకుంటున్నారేంటి? అక్కడ ఆయన ఉన్న బాధ ఎలా ఉందంటే, నిజంగా బూడిదలో గోపుకుంటున్నాడు. సైతానికి ఎంత కోపం వచ్చేసింది. ఇక తిట్టడేంటి? ఆస్తి పోగొట్టేసాను తిట్టడేంటి దేవుణ్ణి? పిల్లలు చంపేశాను తిట్టడేంటి దేవుణ్ణి? అమ్మో ఈడు మావులోడు, ముందే చెప్పాడుగా ఈడు మావులోడు కాదని ఆయన అక్కడ ముందే చెప్పాడుగా. ఎవరో భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అన్నీ పోయినా సరే అలాగే తండ్రి, నాయన, ప్రభువా, యేసయ్యా అని అనుకుంటుంటే చివరికి సైతాను యోబు బారిలోకి వచ్చి ఇంకా దేవుడా 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 అంటావు ఎందుకో? దేవుడు ఏం చేశాడు నీకు? అవిశ్వాసులు కొంతమంది అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఏం చేశారు దేవుడు నీకు? ఉన్న ఇల్లు తీసేసుకున్నాడు, ఉన్న పొలం తీసేసుకున్నాడు, ఉన్న బండి తీసేసుకున్నాడు, ఇలాంటి మాటలు చెప్తారు కొంతమంది వచ్చి. ఉన్న భర్తను తీసుకెళ్ళిపోయాడు, ఉన్న భార్యను తీసుకెళ్ళిపోయాడు, ఉన్న బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు. ఏమి ఇచ్చాడు దేవుడు అన్నట్టుగా సైతాను ఆ భార్యలోకి వచ్చి మాట్లాడుతుంటే అక్కడ ఏమన్నాడు యోబు? మూర్ఖురాలా అని తిట్లా. ఆయన మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు నువ్వు. దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నాం కదా, ఈ రోజున దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు మనకి ఇంత బాధ అని ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుని పోయాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో యోబు దేవుని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని మహిమపరిచాడు యోబు. గొప్పవాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. దేవుని స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఇచ్చిన వాడు అన్నీ తీసుకున్నాడు.
సంవత్సరాలు అవుతుంది బాబు? లెక్కేయండి కొంచెం, చదువు వచ్చిన వాళ్ళు లెక్కేయండి అమ్మా. 2008 సంవత్సరానికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంతేనా? 17 సంవత్సరాల క్రితమే దేవుడు నాకు చాలా స్థలాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, చాలా ఆస్తి ఇచ్చేసాడు. 2008లో స్టార్ట్ అయింది. 2000 ఇంచుమించుగా 10 ఆ టైం వచ్చేసరికి అలా చాలా దగ్గరగా జంగారెడ్డి గుడిలో 1000 గజం స్థలం ఉండేది. ఓ 12 సెంట్లు పొలం ఉండేది, ఒక 20 కాసిన బంగారం ఉండేది. చాలా ఆస్తి ఉంది అప్పటికి. తర్వాత 2011, 2012 వచ్చేసరికల్లా కొంచెం మళ్ళీ తరిగిపోతా వచ్చింది. ఆ టైంలో కొంతమంది రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయి ఆ టైంలో నా ఆస్తి అంతా కొంచెం కరిగిపోతుంటే అయిపోయింది, దెబ్బతో మావాడి పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ సంసోను బోడిగుండి మీద మొలకలు వచ్చినట్టుగా అదే టైంలో దేవుడు నన్ను మార్చి సేవలోకి పిలవడం మొదలెట్టాడు. మళ్ళీ అంచులంచులుగా దేవుడు కొంచెం లిఫ్టప్ చేసుకుంటే మొదలెట్టాడు. ఆశీర్వదించి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీ పని అయిపోదు. ఆమేనండి, అవదు. జీసస్ నెవర్ ఫెయిల్ యూ. యేసు క్రీస్తు ప్రభుని కలిగిన వాడికి అపజయమో లేదు. ఒకవేళ పడిపోయినా లేపుతాడు, ఓడిపోయినా దేవుడు మళ్ళీ గెలిపిస్తాడు. దేవుడు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ప్రభు శక్తి కలిగిన వాడు. యోబు అంతా పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఇచ్చాడు. ఇవ్వలేదా? యోబు అప్పుడంటే ఇచ్చాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు అన్నాడా? అలా ప్రభువుని కలిగిన బిడ్డలో పెంట కుప్పల మీద నుంచి బేదలను పైకి ఎత్తుతాడు దేవుడు. ఆమేనండి. రాత్రి ఆలోచిస్తా ఉన్నాను, అయ్యా 30 సంవత్సరాల క్రితం నేను మేకలు కాశాను అని చెప్పాను. సంజయ్ గారు ఫోన్ చేస్తే, మేకలు అంటే మేకలు కూడా అప్పుడు మేకలు కాశాను, ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాను. అర్థం కాలా? యేసయ్య అంటాడు, ఆయన యెహోవా నా కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నేను ఆయన మేపే గొర్రెని అంటాడు. అంటే దేవుడికి మనం అందరం గొర్రె పిల్లలతో సమానం. దేవునికి స్తోత్రం అని చెప్తా. ఆ టైంలో నిజానికి తినడానికి తిండి ఉండేది కాదండి, వస్త్రాలు ఉండేది కాదు, చాలా అల్లాడిపోతున్న పరిస్థితి. కానీ దేవుడు మళ్ళీ అంచెలంచెలుగా మా పరిస్థితులు మార్చుకుంటా వచ్చాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఉన్న పరిస్థితిలో దేవుని కోసం నువ్వు నిలబడ్డావు అనుకో, దేవుని మాటలో నీ యందు నిలబడి అనుకో, దేవుడు మళ్ళీ నిన్ను లిఫ్టప్ చేస్తాడు, మళ్ళీ హెచ్చిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక్కోసారి దేవుడే పరీక్షిస్తాడు, ఒక్కోసారి నిజంగా ఏమీ లేకపోతే ఏమేం చేస్తే ఒక్కోసారి ఎండగడతాడు, నీళ్ళు రానీకుండా చేస్తాడు, తడి రానీకుండా చేస్తాడు. ఒక్కోసారి దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే ఇంకా ఎక్కువగా 2 అంతల అధికంగా. యోబుకి మళ్ళీ అదే ఇచ్చాడా? 2 ఇచ్చాడా? మొదట యోబును 42:10, యోబు గ్రంథం 42:10. మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికంగా ఆశీర్వదించాడు. మొదటిసారి 7,000 గొర్రెలు ఉంటే తర్వాత 14,000 గొర్రెలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. తర్వాత 6,000 ఒంట్లు దేనికి? ఒక ఒంటి ఎంత ఉంటుంది? 4 ఒంట్లు కలిసి అంటే మనం అందరం నిండిపోద్ది. పెద్ద ఒంట్లు సరదాగా ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాక అది తాగడే 10 మందిని నీళ్ళు తాగిద్ది. ఇంకా ఆహారం ఎంత తింటది? దేనికి? ఒంట్లో. అంత బిజినెస్ ఉంది ఆయనకి, వ్యాపారం. దేవునికి స్తోత్రం. అంటే ఒంట్లు పూర్వకాలం, ఇప్పుడంటే స్థలాలు పొలాలు బంగారం, ఇప్పుడు ఆస్తి. పూర్వకాలం ఒంట్లు గొడ్లు గొర్రెలు మేకలు అయ్యే ఆస్తి. అప్పుడు అన్ని డబ్బులు ఇచ్చేసాడు, 2 అంతలు అధికంగా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడంటే చదువు 1000 జతల ఎడ్లు అంట, 1000 ఆడగాడిదలు, 7 కుమారులు. ఫస్ట్ ఇచ్చిన పిల్లలేమో విందులు చిందులు అనేవాళ్ళు. మనం మాట్లాడితే పార్టీ అనేవాళ్ళు. విందు చేసుకోవాలి, చింది చేసుకోవాలి అంటుండేవాళ్ళు. ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ పార్టీ అంటే అక్కడ పరిగెట్టేవాళ్ళు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? అరే బావా ఇవాళ నా పుట్టినరోజురా, అరే మావా ఇవాళ నా పుట్టినరోజురా, నా కోసం అంటారా? ఫస్ట్ అంట వాళ్ళు విందులు చేసేవాళ్ళు అంట. కానీ నెక్స్ట్ ఇచ్చిన పిల్లలు వినోదాలు చేసే పిల్లలు కాదు వాళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం కూడా దీవించబడదు. ఆమేనన్నా? నీకు దేవుని యందు భయం ఉందనుకో, ఆటోమేటిక్గా నీ పిల్లల్లోకి వచ్చేస్తా భయం. దేవుని స్తోత్రం. 2 అంతలు అధికంగా ఇచ్చాడు దేవుడు.
ఆ పిల్లలను కూడా మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కష్టకాలంలో, శ్రమ కాలంలో, బాధల్లో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. ఓ పక్కన కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, ఓ పక్కన అయినా సరే తండ్రి నాయన ప్రభువా యేసయ్యా స్తోత్రం అయ్యా అన్నాడు యోబు. అర్థమవుతుందా? ఓ పక్కన కళ్ళమ్మటే నీళ్ళు వస్తానే ఉన్నాయి, ఓ పక్కన నొప్పి కలుగుతుంది, ఓ పక్కన దురద వస్తుంది, ఓ పక్కన గుండెల్లో బాధ ఉంది. ఏం బాధ గుండెల్లో? ఇక్కడ ఉన్నారా? అందుకే ఇక్కడ ఉండి అనమాట. ఇక్కడ ఉన్నారా? ఏం బాధ ఉంది గుండెల్లో? చెప్పండి అమ్మా. అందరూ పోగొట్టుకి ఒకప్పుడు జమీందారులాగా ఉండాల్సినట్టు ఈ రోజుని బెకార్ అయిపోయి అందరూ మనుషులు వెళ్ళిపోయారు, కుటుంబం పోయింది, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. కానీ ప్రభువు చూస్తున్నాడు, పరలోకం నుంచి చూస్తున్నాడు యోబుని. దేవుని స్తోత్రం. యోబు గెలుస్తున్నాడు, అక్కడ దేవుని గెలిపిస్తున్నాడు. అక్కడ దేవునికి సాతానికి జరిగిన పోటీలో ఆ యొక్క యోబు కుటుంబం, యోబు సమస్తాన్ని కోల్పోయాడు. పోటీ జరిగింది అక్కడ. యోబు ఒకడు ఉన్నాడు, అవసరమైతే నువ్వు టెస్ట్ చేసుకెళ్ళి భూమి మీద ఏది జరిగినా సరే నన్ను విడిచిపెట్టడు అన్నాడు దేవుడు పరలోకంలో. అలాగా ఒక్క అవకాశం నేనైతే అతను ఇంటి చుట్టూ ఉన్న కంచి తీసేదైనా ఒక్కసారి వెళ్ళి ఏం చేస్తాను చూడయ్యా అనంటే ఏది పోయినా తిట్టడే దేవుని తిట్టడే. సేమ్ ఇదే పరీక్ష మళ్ళీ ఎవరికి జరిగిందంటే DGS దినకర్ గారికి జరిగింది. ఆయన ఉన్నప్పుడు దేవుడు అన్నాడంట, దేవుడికి సైతానికి జరిగిన పోటీలో వాళ్ళు కారెక్కి ఎక్కడికో పాస్టర్ గారు బయలుదేరి వెళ్తుంటే డాడీ నేను కూడా వస్తాను డాడీ అన్నంట. 16 ఏళ్ళ తన కుమార్తె. సేమ్ ఆయన కుమార్తె ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ పిల్లలాగా ఉంటుంది, చిన్న మామ తెలగొంది అలాగ ఉంటుంది, పేసు కట్టు. DGS దినకర్ గారు వాళ్ళ కుమార్తె పేసు కట్టు. నేను వస్తాను డాడీ అని అంది. కారు ఎక్కింది. జస్ట్ ఒక 20 నిమిషాలు కారు ఎక్కి వెళ్ళంగానే ఒక బస్సు వచ్చి ఆ కారుని గుద్దేసింది. స్పాట్లో పిల్ల చనిపోయింది. ఆ పాస్టర్ గారికి ఏమో పాస్టర్ గారికి చెయ్యిరిపోయింది, పాస్టర్ గారికి మెడరిపోయింది. పేపర్లో భయంకరమైన న్యూస్లు రాశారంట, ఈ పాస్టర్ గారు ఏదో చేసి ఉంటాడు అందుకే ఎలా జరిగింది. అలా అయితే ప్రపంచంలో ఎవడో ఉన్నాడు తెలుసా నీకు ఆ విషయం? ప్రపంచంలో నీతిమంతులు లేడు ఒక్కడో. కానీ యేసు ప్రభు కృప చేత మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. రకరకాల పెద్ద పాస్టర్ గారు అవతంలో రకరకాల న్యూస్లు రాశారంట. ఇక నేను సేవ చేయను ప్రభు అని ఆయన ఇంట్లో కూర్చుని ఏడుస్తా బాధపడతా. ఆ సమాధి కార్యక్రమం అన్నీ అయిపోయాక ఇంట్లో కూర్చుని బాధపడుతుంటే ఒక రోజున 30 రోజులు అయిపోయిన తర్వాత ప్రభు బలమైన వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అంట. దినకరన్, సాతానికి నాకు జరిగిన పోటీలో నీ కుమార్తె మరణించింది, నన్ను సాతాను ముందు అవమానపరుస్తావా దినకరన్ అన్నాడు యేసయ్య. నీ కుమార్తె ఎక్కడుందో చూస్తావా ఒకసారి చూడని యేసు ప్రభు ఒళ్ళో ఉందంట ఆ పిల్ల. యేసు ప్రభు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంట ఆ పిల్లని, చూపిస్తున్నాడంట దేవుడు. ఆ మాట అనేసరికి అప్పుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఆయన సరే ఏదైనా నా ప్రభువుని గెలిపించాలి, నాకు ఏడిపోయినా కష్టమైన బాధ అయినా సరే నేను ఒకవేళ ఏడిస్తే దాని ద్వారా నా ప్రభువు సంతోషం కలిగితే అది నాకు సంతోషమానికి మళ్ళీ సేవలోకి వచ్చి మళ్ళీ బలమైన సేవ చేశాడు ఆయన. 2008లో ప్రభు పిలుపు అందుకుని ప్రభు రాజ్యం వెళ్ళిపోయాడు. వాళ్ళ సంతానం ఇప్పటికీ కూడా ఇంకా బలమైన సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళ దేవుని స్తోత్రం. వాళ్ళ పిల్లలు అందరూ సేవలో ఉన్నారు ఈ రోజు. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడు అందుకే యేసయ్య అన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలి. ఎల్లప్పుడు నిలిచి ఉంటే నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను కాబట్టి మీకు ఏది ఇష్టమో అది నన్ను అడగండి, అప్పుడు నేను ఇస్తాను మీకు అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ యొక్క మరో మాట చూసుకుంటే మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. శద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యమన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే రాజా ఈ ప్రతిమకు మేము మొక్కము నమస్కారం చేయము అంటున్నారు. దేవుని స్తోత్రం. నెబుకద్నెజరు అనేవాడు పెద్ద విగ్రహం చేయించి ఒక దూరాయని మైదానంలో బంగారపు బొమ్మ పెట్టించి ఈ రాజ్యంలో నా రాజ్యంలో ప్రజలందరూ కూడా ఈ బంగారపు బొమ్మకు మొక్కకపోతే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తామని చెప్తే
అందరూ భయం వేసి మొక్కేస్తుంటే శద్రకు మెషకు అబేద్నెగో అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు ముగ్గురు అంటే మనగాళ్ళు కాదండి, మామూలు కాదు. దేవుని స్తోత్రం. ఈ ముగ్గురు ఎలాంటి వాళ్ళు అంటే అసలు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పేరు పెట్టి ఎవరిని పిలుస్తారా? నెబుకద్నెజరు అని అన్నారు. వీళ్ళ ధైర్యం చూడండి. అంటే వీళ్ళలో ఎవరు మాట్లాడేది? దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నెబుకద్నెజరు ఈ బొమ్మకే మొక్కం, ఈ అగ్నిగుండంలో ఒకవేళ నువ్వు వేసినా సరే మమ్మల్ని మా ప్రభు కాపాడతాడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరే మేము మాత్రం ఎప్పుడన్నా నువ్వు అన్నావా ప్రభా నువ్వు ఇచ్చినా నేను నమ్ముకుంటాను. ఏనండి నువ్వు ఈగిపోయినా పర్లేదు అన్నారు. ఎప్పుడన్నా అన్నారా? అంటే నువ్వు ధన్యుడివే కదా. దేవుని స్తోత్రం. అంటే నీ తిరుగుండు ప్రభా నువ్వు స్వస్థపరిచినా స్వస్థపరచకు, నువ్వు ఇచ్చినా ఈగిపోయి. యోబు ఒకసారి ఏమంటాడు తెలుసా? ప్రభా నువ్వు నన్ను చంపినా సరే నేను నీ కోసం కనిపెట్టుకుంటానయ్యా అంటాడు. మనం అంటావా? ఒకవేళ నన్ను చంపేసినా సరే నీ మీద నేను ఆధారపడతానయ్యా. ఎలాంటి భక్తులు అలాంటి వాళ్ళు మామూలుగా ఉండరు అసలు. ఎక్కడో కనీసం నేను కూడా మనకి ఏదైనా సరైన కష్టం వచ్చింది, ఒక బలమైన కష్టం వచ్చిందనుకో అవిశ్వాసం వచ్చేది. ఏంటి ప్రభా అది కష్టం వచ్చేది మనకి. మీరే కదా, నేనైనా అంతే నేనైనా. కానీ అక్కడ వాళ్ళ చూడండి, ప్రభా నువ్వు నన్ను చంపినా సరే నీ కోసం కనిపెట్టుకుంటున్నానయ్యా. అసలు సాధారణంగా ఎప్పుడు మనిషి బాగా బలంగా ప్రార్థన చేస్తాడు బాబు? సెగ తగిలినప్పుడు అంటే శ్రమ వచ్చినప్పుడే అసలు ఎక్కడ లేని ప్రార్థన తన్నుకొచ్చేద్ది ధారాళంగా. ఎందుకంటే దేవుడు తెలిసి నీకు ఈ ప్రార్థనాత్మను ఎలా ఇవ్వాలో. దేవుని స్తోత్రం. నువ్వు శ్రమల్లో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, బాధల్లో ఉంటాం, ఉసిరు మంటడం, ఏడవడం ఇది దేవుని చిత్తం కాదు. తెలుసా నీకు అవసరం? నువ్వు ఏడవడం ఉసిరు మంటం దేవుడి చిత్తం కాదండి. నిజం నేను చెప్తున్నాను. మనం ఎవరో ఒక బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉన్నారు అనుకో, మనం ఏం చేస్తాం? నవ్వుతామా? ఇక ఎవరన్నా వచ్చి మన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారంటే మనం నవ్వుతున్నాం అంటే మన మనుషులు కాదు. ఇక ఎవరో మీరు దేవుని వలె అయిపోతారు. మన నిన్నగా వాక్యం, ఈ పండు తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. మనిషి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. ఏడవటం చూసి సంతోషపడే దేవుడు కాదు. కానీ నీ కష్టంలో, శ్రమలో, బాధల్లో కూడా నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడితే ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. చివరికి నెబుకద్నెజరుకి చాలా కోపం వచ్చేసింది. అరే మంత్రి, నాకు తెలిసిన కానిస్టేబుల్ గారు ఉండేవాడు. ఆయన వాళ్ళ ఆవిడని ఏమని పిలిచేవాళ్ళు అంటే వాళ్ళ భాషలో, మంత్రి ఇగో మన రాజు వచ్చాడు, ఒక 20,000 ఇచ్చి పంపించు మంత్రి అంటే ఆయన వడ్డీలు కూడా ఇచ్చేవాడు. మంత్రి అంటే ఎవరిని పిలుస్తున్నాడో మంత్రి అని అనుకుంటే గబగబా వాళ్ళ ఆవిడ డబ్బులు తీసుకొచ్చి అంటే మంత్రి అని పిలిచేవాడు. మరి ఏంటో అందులో మర్మం. దేవుని స్తోత్రం. ఆ రాజుగారు మంత్రి గారిని పిలిస్తే ఎప్పటికంటే కూడా వీళ్ళకి బాగా గర్వం ఉంది. ఎప్పటికంటే సెగ 7 రెట్లు ఎక్కువ చేపించండి. వీళ్ళు ఇసిరేసిన వాళ్ళు కలిపారంట. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? అగ్నిగుండంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, ఇలా తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళి అగ్నిగుండంలో. ఇలా కాదు, ఈసారి వెరైటీగా పాడదాం. ఇదిగో చేయబట్టు కూర్చో, ఒక నిమిషం చేయబట్టుకో. మనం ముగ్గురు ఇక్కడ ఆరాధన చేద్దాం. అగ్గిలో ఆరాధన. ఎక్కడ ఆరాధన? ఒకడు అన్నాడు, ఇంకో పాస్టర్ గారు సేవ చేస్తుంటే, బిల్లి ఏంటి నువ్వు ఈ మధ్యన చాలా ఎక్కువ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి యేసయ్యా స్తోత్రం అని ఉప్పొంగిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? రేపు పొద్దున నువ్వు అగ్గిల్లోకి వస్తావు, పాతాళ లోకానికి వెళ్ళేది అన్నాడంట సైతం నుంచి. ఈయన చాలా విశ్వాసం కలిగినాడు. అప్పుడు అన్నాడంట, ఒకవేళ ప్రభు పాతాళంలో పడేసినా సరే అక్కడ కూడా నేను స్థుతులతో నింపేస్తా పాతాళ లోకం అంతా, అక్కడ కూడా నీకు చోటు లేకుండా చేస్తా అన్నాడు. దెబ్బ పారిపోయాడు. దేవుని స్తోత్రం. అగ్గిల్లో ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. ఎవరో అంటే దానికి అర్థం ఏంటంటే శ్రమంలో ఆరాధన చేస్తున్నారు. అర్థమవుతుందా? నాకు మామూలుగా చెప్పడమే ఇష్టం వాక్యం, అందుకే మామూలుగా చెప్తున్నాను. ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? శ్రమంలో ఆరాధన చేస్తున్నారు, అగ్గిలో ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తుంటే ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. గుర్తుంచుకోండి, బలమైన పాయింట్ మళ్ళీ చెప్తున్నాం. ఆరాధన ఎక్కడ ఉంటుందో అక్కడ యేసయ్య ఉంటాడు. ఆమేనా? అంటే నా మాట కాదు.
వాక్యం నుంచి చూపిస్తాను. 4వ వ్యక్తి కనపడుతున్నాడు అంటే నెబుకద్నెజరు కోట మీద నుంచి చూస్తుంటే ఇదేంటి మంత్రి పలికాడు, రాజా చెప్పండి, మనం ముగ్గురినే కదా ఇసిరింది, మరి 4వ వాడు కనపడుతున్నాడు ఏంటి అక్కడ? ఈ 4వ వాడు ఎలా ఉన్నాడు? దేవదూతలాగా ఉన్నాడు అంటే దగ 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 మెరిసిపోతున్నాడు అంట 4వ వాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడండి? సరిగా దేవదూతను సరిగా చూస్తే గుండె ఆగిద్ది. దేవదూతను చూపించాయ్యా, దేవదూతలు ఉండవు. దేవదూతలు ఉంటాయి మన అమ్మల. ఒక్కోసారి మామూలు మనుషుల్లా కనపడతారు, ఒక్కోసారి డైరెక్ట్గా కనపడతారు. డైరెక్ట్గా కనపడితే ఏముండదు, ఎక్కడో అక్కడ గప్చుప్ అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే నిన్ను భయపెట్టకూడదు కాబట్టి వాళ్ళు ఎలా కనపడతారంటే మనుషుల్లా కనపడతారు. దేవుడు ఊరుకోడుగా నిన్ను భయపెడితే, ఆయన భయపెట్టి చంపమని పంపించాను నేను, లేదా వాడిని కాపాడమని పంపించాను అంటాడు దేవుడు అక్కడ. ఎవరిని? దేవదూతలను. దేవుని స్తోత్రం. ఈ 4వ వ్యక్తి ఆరాధన చేస్తుంటే ఎలా ఉన్నాడంటే దేవదూతలాగా ఉన్నాడన్న. దేవుని స్తోత్రం. మొత్తానికి నెబుకద్నెజరుకు బుద్ధి వచ్చింది. ఎవరికి బుద్ధి వచ్చి ఏం చేశాడంటే నెబుకద్నెజరు అగ్నిగుండంలో ఉన్నటువంటి మనుషుని షద్రకు మెషకు అబేద్నెగోను దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడ్డారు వీళ్ళు? షద్రకు మెషకు అబేద్నెగోలు. అమ్మా చెప్పాలి. నా యందు నిలబడండి అని యేసయ్య అన్నాడు కదా. ఎక్కడ నిలబడ్డారు వీళ్ళు? అగ్నిగుండం వచ్చినా సరే ప్రభు యందే నిలబడ్డారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో నేను నిలబడ్డానండి అయ్యగారు. ఇక్కడ అందరూ ఎక్కడ ప్రార్థనలు ఆపేసినప్పుడు అప్పుడు నేను నిలబడ్డానండి. నాకు కూడా అప్పుడు పోలీసులు వచ్చి నన్ను కూడా అరెస్ట్ చేశారండి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. కొంతమంది ఉన్నారు ఆ టైంలో. యేసు ప్రభు వారిని ఎలాగే గెస్మని తోటలో అరెస్ట్ చేశారు, అలా మనల్ని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. ఆరాధన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కానీ అవి మనల్ని ఏం చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని కోసం మనం అరెస్ట్ అయ్యాం ఆ టైంలో. ఎవరి కోసం అండి? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పుకుంది, మరొక వాక్యం చూసుకుని నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే బల్లారాధన ఉంది కాబట్టి చెప్పాలంటే 1-2 గంటలు చెప్పొచ్చు, కానీ సమయం చాలా 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 విలువైంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను సరిగా చదవండి, బిట్టుగా చదవండి. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టారంటే చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట. దేవునికి స్తోత్రం. ఎవరో ఆజ్ఞాపించింది? ఎవరో? అందుకే వాక్యం ఇక్కడ ఉండి వినాలంటాను. ఎవరు ఆజ్ఞాపించారు? న్యాయాధిపతులు అంటే జడ్జీలు. మై లార్డ్, మై జస్టిస్ అంటారు కోర్టులో. ఇక్కడంటే యువర్ ఆనర్ అంటారు కొంతమంది కొన్ని చోట్ల. టీవీలో మీరు చూస్తే ఒరిజినల్గా హైకోర్టులో కొన్ని చోట్ల ఏమంటారంటే మై లార్డ్ అండ్ మై జస్టిస్. మై లార్డ్ అంటే నా ప్రభువా. అర్థమవుతుందా? మై లార్డ్ అని పిలుస్తారు హైకోర్టు జడ్జి గారు. మై జస్టిస్ లేకపోతే మై లార్డ్, యువర్ ఆనర్
అర్థమవుతుందా? న్యాయాధిపతులైన వాళ్ళు అసలు మామూలు కోర్టులోనే పిన్ని చేస్తే సౌండ్ వచ్చి అంత సైలెంట్గా ఉంటుంది, ఇంకా హైకోర్టులో ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద న్యాయాధిపతులు పౌలు గారిని శీలని వీళ్ళందరినీ బెత్తాలతో కొట్టి వీళ్ళందరినీ కూడా చాలా దెబ్బలు కొట్టి జైల్లో పెట్టి భద్రంగా కాయండి అన్నారంట. ఎందుకన్నారు తెలుసా? పౌలు గారు ఆయన నుంచుంటే మనుషులు మారేవాడు. ఆమె అంటే పౌలు గారు నడుస్తుంటే మనుషులు మారేవాడు. పౌలు గారు జైల్లో ఉంటే మనుషులు మారేవాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే లూదియా హృదయం తెరవబడిందంట. లూదియా అనే వ్యక్తి అక్కడ మారు మనసు పొందేసింది. పొందాక వాళ్ళు నడుచుకుంటా దారిలో వస్తుంటే కూతోను అని ఒక దెయ్యం పట్టిన అమ్మాయి ఉన్నాడు దారిలో. కూతోను అనే దెయ్యం పట్టింది. అదేమంటుందంటే రోజు ఆ దారమంటే పౌలు గారు శీలలు వెళ్తుంటే వీళ్ళ సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళ దేవుని దాసులు, వీళ్ళ సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళ రక్షణ కలగజేయడానికి వచ్చారు ఈ ఊరు అని అంటుందంట ఆ దెయ్యం. ఇక రోజు అంటే ఈ పౌలు గారికి తీసుకొచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను దెయ్యమా యేసు నామములో అన్నాడు ఆయన. అనేసరికి ఆ దెయ్యం వదిలేసింది వాళ్ళు. ఆ దెయ్యం ఏం చేసేదంట, ఆ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులకి సోది చెప్పేదంట వచ్చే జనాలందరికీ. సోదంటే ఇప్పుడు దగ్గర ఇది వరకు బాగా వచ్చేవాళ్ళు ఆనపకాయ పట్టుకుని సోది చెప్తాం అని వచ్చేవాళ్ళ. కొంతమందికి సోది చెప్పడం అంటే చాలా ఇష్టం, సోది చెప్పించుకోవడం కూడా చాలా ఇష్టం కొంతమందికి. తెలుసా మీకు అవశ్యం? దెయ్యంలో ఉన్న ప్రత్యేకమైన విధానం చెప్తానండి. జరిగింది చెప్పిద్ది దెయ్యం, జరగబోయేది చెప్పదు ఎప్పుడు కూడా. మీరు గమనించండి, ఏం జరిగిందో చెప్పిద్ది, కానీ ఏం జరగబోతుందో దేవుడు మాత్రమే చెప్పగలుగుతాడు. దేవుడు స్తోత్రం. మంత్రగాడు ఏదైనా ప్రయోగం చేసి పంపించాడు అనుకో, ఇప్పుడు ఆ పాస్టర్ నల్ల ప్యాంట్ వేసుకున్నాడు, ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకున్నాడు, నల్ల బండి మీద ఇప్పుడే వచ్చి లోపలికి వచ్చాడు, ఇప్పుడే వెళ్తున్నాడు లోపలికి అంటే దెయ్యం. కానీ పాస్టర్ ఉదయంలో ఏముంది అది మాత్రం అది నా వల్ల కాదు. పై చూసి రమ్మంటే చూసి వస్తాను. అది ఎవరి వల్ల అయితే దేవునికి తప్పితే ఎవరికి కూడా తెలియదు హృదయంలో ఏముందో. దేవునికి స్తోత్రం. దేవుడికి తప్పితే ఈ కూతోననే దెయ్యం ఏం చేస్తుంది? సర్వోన్నతుడైన దేవుని సేవకులు రక్షణ కలగజేయడానికి వచ్చారు వెళ్ళాలి అన్నప్పుడు ఏమంటుందంటే అక్కడ పౌలు గారు ఆ దెయ్యాన్ని చిడిపించాడు. అర్థమైందా? ఇడిపిస్తే ఏం చేశారు ఎల్లవరా మన ఊరు వచ్చి దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇడిపించేస్తున్నారు వీళ్ళు, రక్షణ కలగజేస్తున్నారు వీళ్ళు అని న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్తే న్యాయాధిపతులు దెబ్బలు కొట్టి చెరసాల్లో పడేస్తే దెబ్బలు నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది. ఏం చేయాలి అలాటయ్యానా అమ్మా? ఏం చేయాలి? నొప్పి వస్తుంది బాబాయ్ ప్రభా ఏంటయ్యా ఈ దెబ్బలు? నీ వాక్యం ప్రకటిస్తే దెబ్బలు కొడతారా? దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇడిపిస్తే దెబ్బలు కొడతారా? ఏంటి నాయన ఎక్కడున్నావు ప్రభా అంటాం మనం. అయితే పౌలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? పౌలు శీలలో మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? దేవుని ప్రార్థిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మనం తిని పడుకుంటాం, శుభ్రంగా నిలబడతాం, లేదంటే సెల్లెటికి ఈ పరిమాణాలు అన్ని చూస్తాం. మధ్యరాత్రి వేళ 12 గంటలకి దేవుని స్థుతిస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. ఖైదీలు ఏం చేస్తున్నారంట? నేను ఇదివరకు జైల్లో ఉన్నప్పుడు ఒక మాటనండి, నాకేదో ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని ఆ పాట వస్తే ఆ పాట పాడుకుంటే అన్యులు వేరే కేసుల్లో అన్యులు వచ్చారు. వాళ్ళ బొట్లు పెట్టుకున్న వాళ్ళు హిందూ సోదరులు వాళ్ళు, బాబు నీ పాట బాగుంది బాబు ఒకసారి పాడు బాబు అని వాళ్ళు. మళ్ళీ నాకేమో పాట సరిగా వచ్చేది కాదు, గొంతుకు సరిగా వచ్చేది కాదు, వాయిస్ ఏమో కాకరిస్తే ఎలా ఉంటుంది అలా ఉండేది అప్పుడు నాకు. ఇప్పుడు ఇంకా దేవుడు ముట్టాడు ఈ స్వరాన్ని, స్వరం వచ్చేది కాదు బయటికి. ఇది అంటారా పాట బాగుంది అన్నారని మెల్లిగా అలాగే పాడేవాడు నైనా సరే. నాకేం తెలియంటే వీళ్ళు కుర్రాడు కొంతమంది ఖైదీలు వచ్చి వాళ్ళు అన్న ఈరోజు మీరు వచ్చి వాక్యం చెప్పండి అన్న అనేవాళ్ళు. నాకు అసలు ఆ సేవ తెలియదు, ఏం తెలియదు ఆ టైంలో. ఇదేంటి వీళ్ళని రోజు వాళ్ళ సాయంకాలం 7 అయ్యేసరికి అలా తీసుకెళ్ళి వాక్యం చెప్పమంటే నాకు గుర్తుకొచ్చిన ఆ దావీదు స్టోరీలు, యోసేపు స్టోరీలు కథలు చెప్పి ఉన్నారు. కానీ అప్పటికే దేవుని పిలుపు నా మీద ఉందని నాకు తెలియలా. దేవుని స్తోత్రం. అలాగే పౌలు గారు శీలలో పాటలు పాడుతుంటేనంట ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. అకస్మాత్తుగా భూకంపం వచ్చేసి చెరసాల గోడ పడిపోయింది. జైలు గారు మారు మనసు రక్షణ పొందాడు అక్కడ. దేవుని స్తోత్రం. పౌలు గారు దారిలో ఉన్నప్పుడు లూదియాను మార్చాడు. నడుచుకుంటా వస్తున్నప్పుడు కూతోనే దెయ్యం పట్టినామని నడిపించాడు. జైల్లోకి వస్తే జైలుని మార్చేశాడు, అతని కుటుంబాన్ని మార్చేశాడు. ఎక్కడుంటే అక్కడ దేవుని సేవ చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే శ్రమంలో ఏం చేశాడంటే దేవుని యందు నిలబడ్డాడు పౌలు శీల. ఎక్కడ నిలబడ్డారు?
యేసయ్య అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచేయండి నీడలా, ఏది ఇష్టమో అడగండి అన్నాడు. కానీ ఇష్టమైంది అడిగేస్తాం, కానీ మనం నిలిచుంటాం మాత్రం తెలియదు. నిలిచుంటామా? మనం నిలిచుంటాం, కానీ మనకి ఏది ఇష్టమైతే దేవుడిని అడిగేస్తాం. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఏటమ్మా అలా ఉన్నారు? ఇస్తాడా దేవుడు? ఇస్తాడంట, చేస్తాడంటావా దేవుడు? అమ్మ ఎనమాలోళ్ళు దేవుడు చేస్తాడంటావా అని డౌట్ రాకూడదు నీకు. డౌట్ వచ్చింది అంటే సైతాన్ వచ్చినట్లు లెక్క. అక్కడ దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. అసలు దేవుని కాపుదల మనకి లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మన పరిస్థితి అయోమయం అయిపోతుంది. దేవుడు కాపాడుతున్నాడు మనల్ని. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే మీరు ఏం చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుడు మన యందు కూడా నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. ఏ పరిస్థితిలో అయినా దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు అనడానికి రుజువు చెప్తున్నానండి. దేవుని స్తోత్రం. తాడేపల్లిగూడెం దగ్గర రాచర్ల అనే ప్రాంతంలో మార్కు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చిన్నప్పుడు ఆ అమ్మ ఇడ్లీ వేసిస్తే ఇడ్లీ ఊరంతా ఇడ్లీ అమ్మి, ఆ ఇడ్లీ ఇరిగిపోయిన ఇడ్లీ ఉంటాయి కదా, అవి తెచ్చిస్తే అవి తినేవాళ్ళు అంటే వాళ్ళు. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొట్టిగాడు సరిగ్గా అరువు తెప్పించి మంచి భోజనం పెట్టి ఇచ్చేదంట పాస్టర్ గారికి. ఈ తల్లి, అమ్మ చాలా రోజులైందమ్మా అన్నం తిని, నాకు కూడా అన్నం పెట్టమ్మా అనేవాడు ఈ పిల్లోడు. తిండి లేని పరిస్థితులు ఆ రోజులు. అప్పుడు అనేదంట, అయ్యా సేవకులు తింటే దేవుడు తిన్నట్టయ్యా. కొంతమంది సేవకులకి ఏం చేస్తారు, తొడేలు తెస్తారు, మిరపకాయలు వాళ్ళు తినేసి తొడేలు తెస్తారు. లేరు అలాంటి వాళ్ళు? కయ్యని ఏబేలు ఉన్నారు బైబిల్లో. దేవునికి తొడేలు తేకూడదు నువ్వు ఎప్పుడూ కూడా. అర్థమవుతుందా? శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ పిల్లోడు అనేవాడు అంట, అమ్మ నాకు కూడా అన్నం పెట్టమ్మా అంటే, అయ్యా దేవుని సేవకుడు భోజనం చేస్తే దేవుడు చేసినాడు, పర్లేదు నాన్న అంటే వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు అన్నం తినేసి ఇంటికి వచ్చిన తర్వాత, అరే మార్కో ఎవరైనా పలకండి పిల్లలు, మార్కో అరే బెల్లం ముక్క ఉందరా మీ ఇంట్లో అనేవాళ్ళు. అసలు ఏదో తినలేక చెప్తండి తినేసి బెల్లం ముక్క ఉందరా అని. పూర్వకాలం అన్నం తిన్నాక బెల్లం ముక్క తినే అలవాటు. నిజంగానే బెల్లం అడిగారు వాళ్ళు. అవి పడదు సవర్ చేసుకుంటా అడుగుతుంటే ఆ తల్లి అలాగే, అయ్యా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఆ తల్లి అలాగే భక్తులు పెంచుతుంటే ఆ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యాడు, చదువుకున్నాడు, బాగా ఏజెంట్గా చేసేవాడు ఆ పిల్లోడు. తర్వాత ఏమైందంటే ఏ ఫ్యాక్టరీలో అయితే ఒకప్పుడు పని లేదన్నారు అదే ఫ్యాక్టరీ కొనేశాడు. తర్వాత ఒకప్పుడు నేను తిండి లేక అల్లాడిపోయాను, ఒకప్పుడు వస్త్రాలు లేక అల్లాడిపోయాను, ఇదిగో ఒకప్పుడు ఏమీ లేకుండా నేను అన్నం కూడా లేని స్థితిలో అల్లాడిపోయాను. నా దేవుడు నా ప్రభు ఈ రోజున నాకు సమస్తాన్ని ఇచ్చాడు అని ఆ ఊరిలో మీరు వెళ్ళండి. తాడేపల్లిగూడెం దగ్గర రాచర్ల ఊరు, ఆ ఊరు నేను వెళ్ళాను. అక్కడ చర్చి నేను చూశాను కూడా. ఆల్రెడీ పెద్ద చర్చి కట్టించేశాడు ఆయన. పెద్ద చర్చి కట్టించేసి ఏసీ మందిరం చేపించాడు. మొత్తం టైల్స్ గిల్స్ అన్ని చేపించి ఏం చేశాడండి, ఏసీ మందిరం. దేనికి? ఏమీ లేని నన్ను నా ప్రభు పెంట కుప్పల మీద నుంచి నన్ను పైకి లేవనెత్తాడు. అడిగంటి పరిస్థితిలో ఉన్న నన్ను నా దేవుడు మర్చిపోలేదు. నన్ను ఆశ్రదించాడు, నన్ను హెచ్చించాడు, నన్ను లిఫ్టప్ చేశాడు. కాబట్టి ఇదిగో నా దేవుని మందిరం ఇలా ఉండకూడదని పెద్ద మందిరం ఏసీ మందిరం చేపించేశాడు. దేవుని స్తోత్రం. అంటే కష్టకాలంలో వాళ్ళ తిండి లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఏవీ లేనప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? నిలబడ్డారా? నిలబడలేదా? కొంతమంది ఏవీ లేనప్పుడు బాధ కదా, అమ్మో వద్దునాయన ఈ దేవుడో ఏం దేవుడో మాకు బాధలు పడలేకపోతాం అంటారు. వాస్తవానికి విషయం ఏంటి తెలుసా? దేవుణ్ణి కలిగి ఉంటేనే నీకు అన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం. నిజమంటారా కాదా? మిషనరీస్ మన ఇండియా దేశంలో ప్రజలు చచ్చిపోతుంటే అల్లాడిపోతుంటే మిషనరీ సేవకులు అప్పటికే వేరు ప్రపంచ దేశాలు ధనిక దేశాలు అయ్యి మన దేశం పేదరికంలో ఉన్నప్పుడు మన ఇండియా వచ్చి ఆ వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారు, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టారు, చదువు లేని వాళ్ళకి చదువు చెప్పారు. ఆ టైంలో మన ఇండియాలో ఎక్కడైనా గుళ్ళోకి ఇంకా వేరు వాళ్ళు ఎవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇంకొక రకంగా చెప్తే బ్రాహ్మణ్స్ని, కోమంట్లని, రాజుల్ని తప్పితే వేరే వాళ్ళు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు విగ్రహాల గుళ్ళలోకి. ఆ టైంలో మిషనరీస్ చర్చిలు కట్టి ఇదిగో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, మనిషి అన్న ప్రతి ఒక్కరిని అందరూ రండి అని చెప్పి అందరినీ పిలిపించి వాళ్ళకి చదువు చెప్పి ఆహారం పెట్టి వాళ్ళకి దేవుని ప్రేమ ఏంటో చూపించారు. వాళ్ళకి దేవుని స్తోత్రం. నీకు మనం కలిగిన దాంట్లో పేదలకు కూడా మనం చేయి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం తిని అవ్వడం కాదు కానీ మనం చేసిందంతా కూడా అక్కడ రాయబడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే నీ శ్రమ కాలంలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దేవుని యందు నిలబడితే దేవుడు నీ యందు నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఈ మార్కు గారు ఏమీ లేని స్థితిలో దేవుని యందు నిలబడ్డాడు. తిండి లేకపోయినా వస్త్రాలు లేకపోయినా దేవుడు ఆయన ఆశ్రయించాడు. ఈ రోజున నలుగురు వ్యక్తులు ఉంటే కుటుంబంలో నలుగురికి 4 కార్లు అంట. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం.
మరి నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సహోదరుడు ఆయన మా అన్నయ్య వాళ్ళ నాన్నగారు తాడిచర్ల. పాపం ఆయన సేవకులందరి దగ్గర, చాలామంది రాజకీయ పరంగా తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి 10 లక్షలు పోజేసి, సంఘంలో సంఘ పెద్ద ఆయన, అంతే కదండి, 10 లక్షలు పోజేసి మంచి బిల్డింగ్ మందిరం కట్టించేశాడు అక్కడ తాడిచర్ల. అమ్మ అర్థమవుతుందా? దేవుడు నేను చెప్తున్నాను, వాళ్ళ పిల్ల తరతరాలను దీవిస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని కోసం ఏది చేసినా దేవుడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, కొంతమందికి ఎందుకు దరిద్రతలో ఉంటున్నారు, ఎందుకు పేదరికంలో ఉంటున్నారు, దేవుడిని నమ్ముకున్నాక. అన్యులు ఏమీ తెలియని వాళ్ళు లక్షలు తీసుకెళ్ళి దేవుడా అని చెప్పి ఉండిలో వేస్తున్నారు. కానీ జీవం కలిగిన దేవుని కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని విలువ తెలియక బిగబడుతున్నారు. అక్కడ ఏమొస్తుందంటే దరిద్రత వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. చెప్తున్నాను, నువ్వు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా దేవుని యందు నువ్వు నిలబడితే దేవుడు నీ యందు నిలబడతాడు. ఆమేనా? మరి ఇది ఎలా చెప్తున్నారు? దీనికి వాక్య రెఫరెన్స్ ఉందా? ఒకవేళ దేవుడికి మనం ఇస్తే తిరిగి మనకి ఇస్తాడు అనడానికి కూడా అనంటే యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. 41:11 త్వరగా చదవండి. నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యము కింద ఉన్నదంతయు అదే కదా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు, నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నట్లుగా నాకెవడైనా ఏమైనా ఇచ్చినా. అమ్మ అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, దేవునికి నమ్మకంగా ఉన్న ప్రజల్ని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. ఆమేనా? ఏ కొదువ ఉండదు మనకి. ఆమేనా? ఏ కొదువ ఉంచడు. కానీ నమ్మకత్వం ఎవరైతే కోల్పోయి దేవునికి నమ్మకంగా ఉండరో వాళ్ళకి అత్తమానం దరిద్రత, అత్తమానం పేదరికం. నమ్మకంగా ఉన్న వాడికి ఏ కొదువ ఉంచడో దేవుడు. ఒకవేళ ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు నమ్మకంగా దేవుని యందు నిలబడ్డావు అనుకోండి, లేని స్థితిలో నుంచి ఉన్న స్థితిలోకి లేపుతాడు దేవుడు. ఆమేనంటే దేవుని స్తోత్రం. ఏమీ లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి లేపగలిగిన వాడు యేసయ్య. ఆమేనంటే దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో మార్కు అనే వ్యక్తికి ఏమీ లేని స్థితిలో దేవుని యందు నిలబడ్డాడు. దేవుడు ఆయన యందు నిలబడ్డాడు. నువ్వు దేవుని యందు నిలబడితే దేవుడు నీ యందు నిలబడతాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు మీ యందు నా మాటలు, ఇదిగో నా మాటలు మీ యందు, ఇదిగో ప్రభు సెలవిస్తున్నారు, నా యందు మీరును మీ యందు మీ మాటలను నిలిచిండి ఎడల ఇదిగో మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు యేసయ్య. నువ్వు దేవుని యందు కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో యోబు ఎలాగైతే నిలబడ్డాడో, శద్రకు, మేషకు, అబేద్నెగో ఎలాగైతే నిలబడ్డారో, ఇదిగో మార్కు అనే వ్యక్తి ఎలాగైతే నిలబడ్డాడో అలాగే నీవు నిలబడ్డావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఏది ఇష్టమో అది ఆయన అనుగ్రహిస్తా అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు ప్రభా. అయ్యా మా శ్రమ కాలంలో, కష్టకాలంలో, అగ్ని వంటి శ్రమల్లో వెళ్ళినప్పుడు కూడా అయ్యా మమ్మల్ని మరిచిపోని దేవుడు అయ్యా. ఇదిగో శద్రకు, మేషకు, అబేద్నెగో అంటున్నారు. ఇదిగో మా దేవుడు వేడిమి కలిగిన మండి గుండముల నుంచి తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే మేము మాత్రం ఈ ప్రతిమకి నమస్కారం చేయము అంటున్నారు. ఇదిగో నువ్వు దేవుని యందు నిలబడితే, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభు యందు నువ్వు నిలబడి ఉంటే ఇదిగో నీకు ఆయన ఏది తక్కువ చేయడు. ఒకవేళ దేవుని యందు నువ్వు నమ్మకత్వం పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటే దేవుడి దగ్గర సరి చేసుకుని దేవుడి దగ్గర నిలబడితే ఆయన ప్రజలకు ఆయన ఏది తక్కువ చేయడు. ఆయన ప్రజలకు ఆయన ఆహారం ఇస్తాడు, ఆయన ప్రజలకు ఆయన వస్త్రాలు ఇస్తాడు, ఆయన ప్రజలను ఆయన హెచ్చిస్తాడు. ఇదిగో మార్కు అనే వ్యక్తికి ఆహారం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఇదిగో తినడానికి తిండి లేనప్పుడు అంటుందంట, అయ్యా దేవుని సేవకుడు భోజనం చేస్తే దేవుడు చేసినట్టేనయ్యా అని ఆ తల్లి ఏమీ లేని స్థితిలో ఇదిగో అప్పు చేసి ఆ దైవ చర్యను పోషించింది. కానీ దేవుడు ఆ బిడ్డలను ఆశ్రయించాడు. ఇదిగో మంచి పరిస్థితిని తీసుకొచ్చాడు, ఉన్నతమైన స్థితిలోకి వచ్చాక ఇదిగో నా దేవుడు నన్ను పెట్ట కుప్పల మీద నుంచి పైకి ఎత్తాడు. కాబట్టి ఇదిగో నా దేవునికి ఏసీ మందిరం కట్టించేస్తానని మందిరం కట్టించాడంట. ఇదిగో నీవు దేవుని యందు నిలబడితే దేవుడు నీ యందు నిలబడతాడు. దేవుని యందు దేవుని మాటలు నీలో ఫలిస్తే ఆయన ఇదిగో నీకేది ఇష్టమో అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యా నాతో
చేసుకుందాం.